ఏమి యాక్టింగ్ నేర్చుకుని డైరెక్ట్ కెమెరా ముందుకు వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను. ఇంతవరకు ఆ కెమెరా ఫియర్నెస్ గానీ కెమెరా అంటే అందరూ స్టేజ్ యాక్టింగ్ చేయలేదు. స్కూల్లో చేసి వెళ్తారు కదా, చాలా మంది డైరెక్ట్ గా దూరిపోయిన వాళ్ళు కూడా నువ్వు ఉన్నారు కూడా కదా. అట్లా వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయాను కానీ ఫెయిల్ అయిపోయాను నేను అది. ఆ, అప్పుడు అది ఇంకా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానండి. ఆ, విలేజ్ సింగర్ బేబీ అని ఒక పాట పాడింది కదా, తెలుసు మట్టి మనిషి నండి నేను. నేను అవును పాపం. మాణిక్యమన్నారు. ఆమె అసలు ఏం చదువుకోలేదు, బడికే పోలేదు. అలాగే అవును. ఉప్పల బాలు, ఆ, ఆయన కూడా ఏం చదువుకోలేదు, బడికే పోలేదు ఆయన. ఆ, సో వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. వీళ్ళకి అసలు ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు. నేను ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్. ఏంటి ఉప్పల్ బాలు నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? టు బి ఆనెస్ట్ తీసుకున్నాను. ఆహా. ఆ ఉప్పల్ బాలు మరి నువ్వు మరి అందరు ఇంటర్వ్యూలో కాదు, ఇంటర్వ్యూలో అందరు కూడా ఇది అయిపోయిన తర్వాత చెప్తా. ఆ, అయితే వీళ్ళే రాణిస్తున్నారు కదా సోషల్ మీడియాలో, నేను ఎందుకు రాణించునని వచ్చాను. ఆ. నా మార్క్ అయితే నేను వేసుకున్నానని ఎట్లా వేసుకున్నావు mark? వైజాగ్ సత్య అని. ఆ, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద లెజెండ్స్ వైజాగ్ సత్య అంటున్నారు. ఆ, క్రికెటర్స్ ఏంటి, పొలిటీషియన్స్ ఏంటి, అందరి దగ్గర నేను చాలా మంచిగా ఉన్నాను. ఉమ్.